This conference will now be recorded. రైట్‌కి పెట్టేస్తుందండి. ఓకే. మేబీ ఓకే. మేబీ స్ట్రింగ్‌ని రైట్ పెట్టి ఇవన్నీ లెఫ్ట్ పెడుతుందేమో. అదే కదా నేననేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ S1 ఈజ్ ఈక్వల్ టు హెలో అన్నా. సో S1 డాట్ ఆర్ జస్ట్ మనం ఇచ్చినది రైట్‌కి వెళ్తుంది. ఇది లెఫ్ట్‌కి వస్తుంది. ఇవన్నీ లెఫ్ట్‌కి వస్తున్నాయి. ఎల్ జస్ట్ అంటే నీ ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఆర్ జస్ట్ అంటే రైట్ జస్టిఫికేషన్ ఆఫ్ ది స్ట్రింగ్ string to be right justified, string to be left justified. Think in that way. Okay, right. So next we will talk about list methods. So list methods అనొచ్చు, list functions అనొచ్చు, problem లేదు. So when we talk about list, so what is list basically? List is a collection of characters. List is a collection of characters. Oh, sorry, collection of elements. Elements of all types. Elements of all types. So ఇదే ఉండాలి అని ఏం లేదు. ఏ టైప్ అయినా మనం ఇవ్వచ్చు. అవునా? Yes or no? So here, suppose if I am giving 4, 8, convenience we will give numbers, right? So ఇప్పుడు నేను ఈ లిస్ట్ తయారు చేశాను అనుకోండి. So if I am doing the if I am creating this list, so what is LST now? LST is 483967, right? ఓకే. ఇప్పుడు దీంట్లో మెథడ్స్ నేను చూడాలి అనుకుంటే, మెథడ్స్ లిస్ట్ చూడాలి అనుకుంటే ఐ విల్ సే హెల్ప్ ఆఫ్, ఇక్కడ డైరెక్ట్ ఎల్ఎస్టీ అని ఇవ్వచ్చు అనమాట. అంతకుముందు మనం ఎస్టీఆర్ అని ఇచ్చాం కదా, ఇప్పుడు డైరెక్ట్ ఈ ఆబ్జెక్ట్ పేరు ఇవ్వచ్చు. ఓకే. సో హెల్ప్ ఆఫ్ ఎల్ఎస్టీ అనగానే మనకి దానికి సంబంధించిన అన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకే, ఐ కెన్ జస్ట్ కాపీ ఆల్ దిస్. ఓకే, అపెండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటమ్మా? అపెండ్. సో నవ్ ఐ థింక్ యూ ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ ద లైన్స్. ఓకే, ఎవరిని తీసేద్దాము? సెల్ఫ్ని తీసేద్దాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏంటి సార్ మరి ఇక్కడ? ఆబ్జెక్ట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్. ఆబ్జెక్ట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్. సో అపెండ్ ఆఫ్ ఆబ్జెక్ట్. అపెండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎవరిని అపెండ్ చేద్దాం? ఆబ్జెక్ట్ని అపెండ్ చేద్దాం. ఎక్కడ? ఎండ్లో. సో వీ విల్ అపెండ్ అన్ ఆబ్జెక్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అంటే సింపుల్గా ఎల్ఎస్టి డాట్ అపెండ్ ఆఫ్ సంథింగ్ లైక్ 5. సో 5 ఎక్కడ అపెండ్ అయిపోతుంది ఇప్పుడు? 5 విల్ బి అపెండెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఈజ్ దిస్ క్లియర్? సో ఈ విధంగా మనము వీఆర్ అపెండింగ్ ద ఎలిమెంట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఎండ్ ఆఫ్ ద లిస్ట్, రైట్? సింగిల్ ఎలిమెంట్ మాత్రమే. క్లియర్? ఓకే. నౌ సో ఈ అపెండ్ మనము సమ్ ఎలిమెంట్, ఇప్పుడు లిస్ట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ 1 ఖాళీ ఉంది. ఓకే, సో లిస్ట్ 1 ఖాళీ ఉంది. సో నేను ఏమనొచ్చు? ఫర్ ఐ ఇన్ ఎల్ఎస్టి వాటన్నిటిని దీంట్లో కాపీ చేయొచ్చు. ఎట్లా? ఎల్ఎస్టి వన్ డాట్ అపెండ్. ఎల్ఎస్టి వన్ డాట్ అపెండ్ అనగానే ఏమవుతుంది? ఎల్ఎస్టి వన్, ఓకే సారీ, ఐ. సో ఎల్ఎస్టి వన్ ఆఫ్ ఐ అనగానే మనకు ఆ ఎలిమెంట్స్ అన్ని దీంట్లో కాపీ అయిపోతున్నాయి, ఎల్ఎస్టి వన్లోకి కాపీ అయిపోతున్నాయి. ఓకే, నవ్ యూ హ్యావ్ టూ వర్షన్స్ ఆఫ్ స్ట్రింగ్. ఎస్, ఎల్ఎస్టి
అండ్ LST1. LST ఉంది, LST1 సరే, దాన్ని యూజ్ చేసుకుందాం. ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్తాను. సో ఇక్కడ క్లియర్, ఈ రెండు మనకి అవసరం లేదు, అంటే దీంట్లో ఆర్గ్యుమెంట్ లేనట్టే చెప్పాలంటే. సో సెల్ఫ్ ఏంటి సార్, అది మనం క్లాసెస్ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఏం చేస్తా చెప్పండి. ఇప్పుడు రిమూవ్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్. లిస్ట్ మ్యూటబులా ఇమ్యూటబులా? మ్యూటబుల్ అంటే అప్డేట్ అవుతుంది, క్లియర్ అంటే అప్డేట్ అవుతున్నట్టే కదా. ఓకే, చెప్పండి ఎట్లా రాయాలి నేను ఇప్పుడు? LST, ఓకే, LST2 అని ఒకటి క్రియేట్ చేసుకుందాం. సో వి విల్ సే రైట్. సో ఇక్కడ ఏమందాము, LST2 డాట్ క్లియర్. సో LST2 డాట్ క్లియర్ అనగానే ఏమవుతుంది, ఆల్ ద ఎలిమెంట్స్ విల్ బి క్లియర్డ్ అప్, అంటే ఎలిమెంట్ జీరో అయిపోతాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ, ఇట్ విల్ బికమ్ అన్ ఎంప్టీ లిస్ట్. ఓకే, కాపీ, రైట్, కాపీ రిటర్న్స్ ఏ షాలో కాపీ. ఇక్కడ మనకి షాలో కాపీ, డీప్ కాపీ రెండు ఉంటాయి. ఓకే, దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కాపీస్. వన్ ఈజ్ డీప్ కాపీ అండ్ వన్ ఈజ్ షాలో కాపీ. సో దీంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. సపోజ్ ఇప్పుడు జగదీష్ మిమ్మల్ని నోట్స్ అడిగాడు. సో జగదీష్ ఏం చేస్తాడు, మీ నోట్స్ తీసేసుకొని యూ విల్ డూ ఏ జిరాక్స్. అప్పుడు జగదీష్ దగ్గర ఉన్నది ఒరిజినలా డూప్లికేటా? డూప్లికేట్, వెరీ గుడ్. మీ దగ్గర ఉన్నది ఒరిజినల్. ఓకే, రైట్. సో నా ఇప్పుడు మీరు ఏమైనా చేంజెస్ చేశారనుకో, జగదీష్ దాంట్లో అప్డేట్ అవుతుందా? అవ్వదు. ఎస్, రైట్, దాన్ని షాలో కాపీ అంటాం. ఎస్, ఒకవేళ సో నౌ ఐఎమ్ షేరింగ్ యూ ఏ గూగుల్ డాక్యుమెంట్, రైట్. ఇప్పుడు చేంజెస్ ఒరిజినల్లో, అంటే ఒరిజినల్ మీన్స్ మీరు ఎవరు చేంజెస్ చేసినా అవి చేంజెస్ అవుతాయి, దాన్ని మనం డీప్ కాపీ అంటాం. ఒక రియల్ టైమ్ సినారియో చెప్తున్నా. సో డీప్ కాపీ అంటే ఏంటి, ఒరిజినల్లో చేంజెస్ చేస్తే ఎక్కడైనా కూడా అప్డేట్ అవుతాయి, దాన్ని డీప్ కాపీ అంటాం. ఇక్కడ ఏమంటున్నాను, షాలో కాపీ అంటున్నాను, అంటే ఒరిజినల్లో చేంజెస్ చేసినా కానీ డూప్లికేట్లో చేంజెస్ ఉండవు, దాన్ని మనం ఏ కాపీ అంటాము, షాలో కాపీ. ఓకే, మరి డీప్ కాపీ ఎట్లా తయారు చేస్తాం, షాలో కాపీ ఎట్లా తయారు చేస్తాం చూద్దాం. సో డీప్ కాపీ అంటే ఏంటి, చేంజెస్ మేడ్ ఇన్ ద ఒరిజినల్ also, okay, will also affect the duplicate and vice versa, affect the duplicate and vice versa. అంటే డూప్లికేట్లో చేంజెస్ చేసినా ఒరిజినల్లోకి వస్తాయి, ఒరిజినల్లో చేసినా డూప్లికేట్లోకి వస్తాయి. క్లియర్? ఓకే, ఇదైతే ఆపోజిట్. ఆపోజిట్ అంటే ఒరిజినల్ విల్ నాట్ ఎఫెక్ట్ ద డూప్లికేట్ అండ్ వైస్ వర్సా. ఓకే, సో డీప్ కాపీ ఎలా చేద్దాం సార్? డీప్ కాపీ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం చేసింది డీప్ కాపీ. సో వాట్ ఇస్ LST1? LST1 ఏంటి ఇక్కడ? LST1, ఓకే. సో LST, ఇది LST, ఇది వచ్చేసి LST1. ఓకే, సో LST క్రియేట్ చేసాము. ఇప్పుడు LST1 ఏం చేస్తున్నాము, వీఆర్ మేకింగ్ ఏ డీప్ కాపీ. అంటే మక్కి ఎలిమెంట్స్ని వేసేసుకున్నాం. ఓకే, సో డీప్ కాపీ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు పుట్ అన్ ఎలిమెంట్ ఇన్ LST. సో అపెండ్ అని చెప్పేసి నేను 5 అంటాను. ఇప్పుడు LSTలో ఆబ్వియస్లీ అప్డేట్ జరుగుతుంది, అవునా? LST1 నువ్వు టచ్ చేసేవా అసలు? చేయలేదు. చేయకపోయినా ఓకే, ఈ రెండు రన్ చేయలేదా?
Okay, so is this giving a shallow copy? Okay, సరే ఈ ఎగ్జాంపుల్ మనం షాలో కాపీ కూడా వాడుకుందాం. బట్ ఎనీవే ఓకే ఇది షాలో కాపీ ఇస్తుంది. ఫైన్. సో లెట్ us go for another example. ఫైన్. సో ఇప్పుడు ఏమంటా నేను LST1 ఈజ్ ఈక్వల్ టు LST అంట. అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. LST1 అంటే ఇప్పుడు LST వచ్చేసి 4848397 అవుతుంది. రైట్. సో LST1 కూడా వచ్చేసి 48 ఎందుకంటే అది కాపీ కాబట్టి. డన్. రైట్. సో నౌ వాట్ ఐ విల్ డూ ఇస్ I will go for a update in LST. Append LST dot append of 5. So LST dot append of 5 అనగానే LST ఏమవుతుందమ్మా? Obviously it will become this. Okay. Sorry. LST1 ని టచ్ చేసామా? చేయలేదు. బట్ వాట్ యు సీ? ఇప్పుడు డీప్ కాపీ చదవండి ఒకసారి. Changes made in the original will also affect the duplicate and vice versa కూడా చెప్పాను. Vice versa అంటే ఏంటి సార్ అంటే LST1 డాట్ ఓకే సో LST1 డాట్ క్లియర్ అంటే ఏంటి? All elements of LST1 will be deleted. Super. So right. So LST ఏమవుతుంది? So LST will become empty. LST will become empty అంటే నువ్వు ఒరిజినల్లో చేంజ్ చేసినా డూప్లికేట్లో అప్డేట్ అవుతుంది, డూప్లికేట్లో చేంజ్ చేసినా ఒరిజినల్లో అప్డేట్ అవుతుంది. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్. వాట్ కాపీ ఇస్ దిస్? డీప్ కాపీ. సో ఇదే షాలో కాపీ అనుకోండి. షాలో కాపీ అంటే మనం కాపీ అనేది వాడాలి. అండ్ ఇంతకుముందు చూసినట్టయితే దట్ ఆల్సో ఈజ్ గివింగ్ యూ షాలో కాపీ ఓన్లీ. ఓకే, బట్ ఇది యూస్ చేస్తేనే మనకి తెలుస్తుంది. సో నౌ LST సేమ్, LST1 dot copy same, right? So LST we are updating. Obviously గా LST లో వాల్యూ వచ్చేస్తుంది. కానీ LST1 చూడండి, LST1 అప్డేట్ అయిందా? వై? బికాజ్ ఇట్స్ ఏ షాలో కాపీ. ఓకే, LST1 ని క్లియర్ చేశాను. క్లియర్ చేసినప్పుడు LST1 లో ఏమొస్తుంది? ఎంటీ. ఓకే, LST లో ఏమొస్తుంది? నో చేంజ్. మీరు అక్కడ అపెండ్ చేసింది కూడా వచ్చింది, అవునా? వై నో చేంజ్? బికాజ్ షాలో కాపీ. అర్థమైందా లాజిక్? Logic is clear. So shallow copy will give you what? Will give you a version which will not be updated. Clear? Okay. Right. So count ఒకసారి చదవండి, చదివి చెప్పండి నాకు ఏం చేస్తుంది. వాల్యూ ఇస్తే వాల్యూ ఎన్నిసార్లు ఉంది. సో ఈ టాపిక్ చూడగానే మీకు ఏమర్థం కావాలి? లిస్ట్ కెన్ హ్యావ్ డూప్లికేట్ ఎలిమెంట్స్. ఆల్వేస్ రిమెంబర్, ఒకదానికి కనెక్షన్ ఉంటుంది. సో మనం ఏ కొత్త టాపిక్ చదువుకున్నా ఒకలా కనెక్టివిటీ ఉందనుకోండి, దాన్ని కనెక్ట్ అయిపోవాలి, మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. ఇది వాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేను అక్కడ అపెండ్ వాడుతున్నాను అంటే అర్థం ఏంటి? లిస్ట్ ఈజ్ మ్యూటబుల్. ఒకదానికి కనెక్షన్ ఉంటుంది. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. సో ఆ కనెక్షన్స్ అన్నీ నేను చెప్పలేను కదా. సో యూ హ్యావ్ టు మేక్ దట్ ఓన్ కనెక్షన్స్. ఓకే, సో ఇప్పుడు ఇది ఉంది అంటే నంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? అంటే డూప్లికేట్స్ ఉంటాయా? లిస్ట్లో డూప్లికేట్స్ ఉంటాయి కదా. ఓకే, సో లిస్ట్లో డూప్లికేట్స్ ఉంటాయి కాబట్టి ఆ డూప్లికేట్స్ని మనము కౌంట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ పుట్ సమ్వేర్ హియర్ 4, ఐ విల్ పుట్ 5 and I'll put 9. Okay, so now how can I call it? LST dot
కౌంట్ ఆఫ్ 4. సో కౌంట్ ఆఫ్ 4 అనేది ఏమి ఇస్తుంది నాకు? ఓకే, కామా. సో కౌంట్ ఆఫ్ 4 అంటే ఏమి ఇస్తుంది నాకు? అది ఇట్ విల్ గివ్ మీ 2, రైట్? ఓకే, now for example if I am asking lst dot count of 1, what I will get? 0. ఎందుకు సార్ 0? బికాస్ 1 అనేది లేదు కాబట్టి. అర్థమైందమ్మా లాజిక్? కౌంట్, రైట్. నెక్స్ట్, నౌ టెల్ మీ దిస్. ఇది తీసేయచ్చు, సెల్ఫ్ వీకేయచ్చు, ఇది తీసేయచ్చు. ఇటరబుల్ అంటే ఏంటి? నేను చెప్పాను ఇటరబుల్ అంటే ఏంటి. ఇటరబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్. ఇటరబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్. ఓకే, ఇటరబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్. ఓకే, సో కలెక్షన్లో ఏం చేస్తున్నాం? ఎక్స్టెండ్ లిస్ట్ బై అపెండింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద ఇటరబుల్. అంటే ఒక ఇటరబుల్లో ఒక 5 ఎలిమెంట్స్ ఇస్తే ఆ 5 ఎలిమెంట్స్ లిస్ట్లో లాస్ట్లో యాడ్ అవుతాయి అన్నమాట. ఓకే, రైట్. సో నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ అపెండ్లో ఏమైంది? ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు యాడ్ దీస్ ఎలిమెంట్స్. Extend bracket open, right? అర్థమైందా? ఏమైంది చెప్పండి? ఏమైంది? 59675. ఒరిజినల్ లిస్ట్ ఏంటి? 48394. ఎక్స్టెండ్ అంటే ఈ అన్ని ఎలిమెంట్స్ లాస్ట్లో యాడ్ చేయండి అని. ఒకటి యాడ్ చేయాలి అంటే అపెండ్, ఇవన్నీ యాడ్ చేయాలంటే ఎక్కడైనా యాడ్ చేయొచ్చు, అది కూడా ఉంది ఫంక్షన్ తర్వాత. సరే, ఇన్సర్ట్. ఇప్పుడు మీరు చెప్పండి. ఓకే, నౌ దిస్ ఎ స్మాల్ టెస్ట్ ఫర్ యూ. విత్ ఎగ్జాంపుల్ యూ టెల్. try it on the book. ఫస్ట్ ఒక ఎలిమెంట్ యాడ్ చేయండి, తర్వాత 5 ఎలిమెంట్స్ యాడ్ చేయండి. ఎట్లా యాడ్ చేస్తారు? అండ్ వాట్ ఈస్ దట్ సేయింగ్? బిఫోర్ ద ఇండెక్స్. ఇండెక్స్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? సో మాటల కన్నా చేతలు. ఇందాక మీరు అతను చెప్పింది అదే. ఏం చెప్పాను నేను? మాటలు మాట్లాడుతూనే టకటక కొట్టేయాలి, కొట్టేసి బుక్ పక్కన పెట్టుకోవాలి, పెట్టుకొని ఇండెక్స్ వేయాలి. ఇండెక్స్ 0 1 2 3 అవి పడిపోవాలి ఇలా పేపర్ మీద. ఇప్పుడు పేపర్ మీద పడాలి. జాబ్ చేసేటప్పుడు మైండ్లోకి వచ్చేయాలి ఇవన్నీ. మనం ఏం మాట్లాడుతున్నా అది యాక్షన్లోకి వెళ్ళిపోవాలి. మన యాక్షన్కి మన మాటలకి పొంతన లేకపోతే డెవలప్మెంట్ ఉండదు. ఇప్పుడు నేను నోటితో చెప్పేసి అనుకోండి, క్లాస్ అయిపోతుందా? ఎగ్జాంపుల్ చూపించాలా లేదా?
Hmm. ఇది ఒక ఎలిమెంట్ యాడ్ చేయగలిగితే చేస్తున్నాం కానీ మల్టిపుల్ ఎలిమెంట్ చేస్తుంటే అది ఇంకో లిస్ట్ ఫామ్ అవుతుంది సార్ లోపల. మరి ఆబ్జెక్ట్ అన్నావు కదా, అయితే ఆబ్జెక్ట్ అంటే నీకు మల్టిపుల్ ఎలిమెంట్స్ అయితే ఒక లిస్ట్ లాగానే పోతాయి. అయితే లిస్ట్ ఇన్సర్ట్ లోపల 0, మళ్ళీ లిస్ట్ ఎక్స్టెండ్ పెడుతుంటే అంటే ఆబ్జెక్ట్ ప్లేస్ లో మళ్ళీ లిస్ట్ ఎక్స్టెండ్ పెడుతుంటే నన్ వస్తుంది సార్. లిస్ట్ ఎక్స్టెండ్ ఎందుకు పెడుతున్నావు? ఇన్సర్ట్ కదా నేను చేయమనేది. ఇన్సర్ట్ లోపలే సార్. ఇన్సర్ట్ లోపల ఇప్పుడు ఎల్ఎస్టి ఆఫ్ ఇన్సర్ట్, ఓకే, సింగిల్ ఎలిమెంట్ పెట్టావనుకో, సింగిల్ ఎలిమెంట్ సంథింగ్ లైక్ 8 పెట్టావు. సో 8 ఈ లిస్ట్ ఉంది. ఓకే, సో 8 కాదు, సరే ఫస్ట్ ఏం కావాలి మనకి? ఇండెక్స్ కావాలి. సపోజ్ 2 అన్నాను. సో 2,7 అన్నాను. సో ఇప్పుడు 2 ఎక్కడికి వెళ్తుంది? సో 0, 1, 2 బిఫోర్ 2 అన్నాడు. సో సారీ, బిఫోర్ 2. సో 2కి ముందు అంటే ఎక్కడ పోతుంది? 4, 8 అలా వస్తుంది. 4, 8, 7, 3, 9, 4. ఓకే రైట్. తర్వాత ఒకవేళ యూ వాంట్ టు ఇన్సర్ట్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఆబ్జెక్ట్ అన్నాడు కాబట్టి ఏదైనా చేయొచ్చు. సపోజ్ ఐ వాంట్ టు హ్యావ్ 5, 8, 9, 8. సో ఎల్ఎస్టి డాట్ ఇన్సర్ట్ అనగానే ఏమవుతుంది? ఆ లిస్ట్ ఎక్కడ అవుతుంది? బిఫోర్ సెకండ్ ఎలిమెంట్. బిఫోర్ సెకండ్ ఎలిమెంట్. కరెక్టే కదా? అర్థమైంది పాయింట్? యూ కెన్ ఇన్సర్ట్ ఎనీ ఆబ్జెక్ట్. ఓకే, మల్టిపుల్ ఎలిమెంట్స్ అంటే మీరు ఇట్లా అనుకుంటున్నారేమో. సపోజ్ యు ఆర్ సేయింగ్ 5, 9, 8. ఇక్కడ ఏం ఎర్రర్ వస్తుంది చెప్పండి? ఎందుకు వస్తుంది? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఇస్తున్నావు? మరి ఏమంటది? ఐ అలౌ 2 ఓన్లీ, యు ఆర్ గివింగ్ మీ 4 అంట. అంటే ఇక్కడ ఇది ఇండెక్స్, ఇది ఆబ్జెక్ట్ అవ్వాలి. అది టపుల్ అవ్వచ్చు, బికాజ్ లిస్ట్ కెన్ యాక్సెప్ట్ ఎనీథింగ్. లిస్ట్ కెన్ యాక్సెప్ట్ ఎనీథింగ్. సో అది ఎవరైనా అక్కడ పెట్టచ్చు. సో అది డౌట్ తీరిందా హితేష్? అంటే నేను ఏం చేసింది ఇలా ఫస్ట్ ఇదే చేసాను సార్, ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? మరి నాకు కరెక్ట్ వచ్చింది. అదే ఇన్సర్టెడ్ ఎక్స్పెక్టెడ్ 2 ఆర్గ్యుమెంట్స్ గాట్ 4 అని నాకు కూడా అలాగే వచ్చింది. ఓకే, అయితే 2, 598 ఇచ్చారు కదా సార్. ఆ 598 ప్లేస్ బదులు లిస్ట్ డాట్ ఎక్స్టెండ్ అని పెట్టాను సార్. అప్పుడు వేరే లిస్ట్ డాట్ ఎక్స్టెండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది తీసేసి లిస్ట్ డాట్ సరే ఎల్ఎస్టి డాట్ ఎక్స్టెండ్ అంటున్నాం. మళ్ళీ బ్రాకెట్లో సపోజ్ యు ఆర్ సేయింగ్ దిస్. ఇప్పుడు దీన్ని మ్యాచ్ చేస్తూ చదువు. ఎల్ఎస్టి ఎక్స్టెండ్ ఇదేమవుతుంది? 4, 8 నన్. నన్ ఎందుకు వస్తుంది అంటే ఈ ఎల్ఎస్టి డాట్ ఎక్స్టెండ్ విల్ రిటర్న్ నన్. ఏం ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది? నన్. మీకు ఒక విషయం చెప్పాను, మీకు గుర్తుందో లేదో. సో ఇఫ్ ఏ function is written, it will by default return none. It will by default return none. సో అదేం రిటర్న్ చేస్తుంది? నన్ ని రిటర్న్ చేస్తుంది. ఏది? నేను అదే అంటున్నా, రిటర్న్ ఎవరు చేస్తుంది? నన్ను రిటర్న్ చేస్తుంది. ఇది ఎవరికి యాడ్ అవుతుంది? సో ఇది ఎవరికి యాడ్ అవుతుంది? ఈ లిస్ట్కి యాడ్ అవుతుంది. ఇట్ ఈస్ గెటింగ్ యాడెడ్ టు ద లిస్ట్. సో ఇప్పుడు మీరు ఎల్ఎస్టి డాట్ ఎక్స్టెండ్, దాని పని ఏంటి? ఎక్స్టెండ్ పని ఎర్రర్ అనట్లేదు నేను. దీని పని ఏంటి? ఎల్ఎస్టి ఎక్స్టెండ్ పని ఏంటి? ఎవరికి యాడ్ చేయడము? లిస్ట్కి యాడ్ చేయడం. అంటే ఇది ఎవరికి యాడ్ చేస్తుంది? దీనికి యాడ్ చేస్తుంది. ఎస్, దానికి యాడ్ చేసి ఎవరిని రిటర్న్ చేస్తుంది? నన్ను రిటర్న్ చేస్తుంది. ఆ నన్ను ఎక్కడ యాడ్ అవుతుంది? సెకండ్ ప్లేస్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు లిస్ట్కి యాడ్ అయింది, కరెక్టే, కాదనట్లేదు. లిస్ట్కి 598 యాడ్ అయింది. ఏ లిస్ట్కి? 4, 8, 7, 3, 9, 4కి 598 యాడ్ అయింది. పాయింట్ నెంబర్ 1. అది ఎవరికి? లిస్ట్కి. అంటే ఇక్కడ ఏ పని చేసింది? లిస్ట్ పైన ఎక్స్టెండ్ పని చేసింది. కానీ ఇన్సర్ట్ ఎప్పుడు పని చేసింది? ఇక్కడ నుంచి ఏ వాల్యూ నీకు రిటర్న్ అవుతుంది? నన్ రిటర్న్ అవుతుంది. ఆ నన్ ఎక్కడ స్టోర్ అయింది? 2లో స్టోర్ అయింది. పాయింట్ అర్థమైందా? దేని మన అదే చేసుకుంటుంది అక్కడ. క్లియర్? రైట్. సో ఇక్కడ ఏం ఎర్రర్ వస్తుంది మనకి? యు ఆర్ గివింగ్. అర్థమైందా లాజిక్? రైట్. సో అది ఏ ప్లేస్లో ఉన్నా
సో నువ్వు ఎక్కడున్నా కానీ ఇప్పుడు నువ్వు చుట్టాలింట్లో ఉన్నా క్లాస్లో ఉన్నా నీ పేరు సపోజ్ శివ ఉన్నాడు, శివానే కదా. సో ఎక్స్టెండ్ కూడా అదే అనమాట. అది ఎక్కడున్నా దానిపైన అది చేస్తుంది ఫస్ట్. దాని రిటర్న్ మాత్రం నన్ను రిటర్న్ చేస్తాను, ఎందుకంటే నువ్వు అక్కడ రాసావు కదా. ఇప్పుడు అక్కడ రాసావు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రింట్ అని పెట్టాను అనుకో. సో ప్రింట్ ఎల్ఎస్టి డాట్, ఈ నన్ చాలా ఇంపార్టెంట్, ఎక్స్టెండ్ 3,4,5. ఇప్పుడు ఏమవుతుంది, ఎల్ఎస్టి ఎక్స్టెండ్ 345 అంటే ఈ లిస్ట్కి, ఆ లిస్ట్కి ఏం యాడ్ అయిపోతుంది, 345 యాడ్ అవుతుంది, రైట్. కానీ ఎవరు రిటర్న్ చేసింది, నన్ను వచ్చింది. ఇప్పుడు మీరు ఎల్ఎస్టి కొడితే ఏముంటుంది, అది యాడ్ అయిపోతుంది, ఎక్స్టెండ్ పని ఎక్స్టెండ్ చేసేస్తుంది. కానీ వాట్ ఇట్ రిటర్న్స్, నన్, రిటర్నింగ్ నన్. ఆ నన్ అనేది ఆ ఇండెక్స్లోకి వెళ్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే చదవండి ఒకసారి. రిటర్న్ ద ఫస్ట్ ఇండెక్స్. ఓకే, ఇక్కడ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు 0, స్టాప్ ఈజ్ ఈక్వల్ టు ఇవేంటి, డిఫాల్ట్ వాల్యూస్. అంటే సర్చింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది, 0 నుంచి స్టార్ట్ చేస్తుంది. సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0, ఇట్ విల్ గో ఆన్ అప్ టు హియర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైవ్ ఎలిమెంట్స్ ఏమంటే 5 దగ్గర ఆగిపోతుంది, ఇది ఇక్కడ వరకు వెళ్ళాలని ఏం లేదు. అర్థమైందా? ఓకే. సో వాల్యూ ఎర్రర్ ఎప్పుడు ఇస్తుంది, ఆ వాల్యూ కనుక లేకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఇది ఉంది. సో లెట్ us not complicate. Okay, so now for example if I am asking dot index, sir how you are writing, directly రాయొచ్చు, లిస్టే కదా ఇది, రాయొచ్చు, నో ప్రాబ్లం. ఇండెక్స్ ఆఫ్ 4, ఇండెక్స్ ఆఫ్ 4 అంటే ఏమొస్తుంది నాకు, 0. వై, బికాస్ 0 is the first element, sorry 4 is the first element, కాబట్టి నాకు ఏమొచ్చింది, where it started, it started at 0. Okay, you are asking it to start at 2. Now tell me what I will get, 5. Why, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 1 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సర్చింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 2 నుంచి స్టార్ట్ అయ్యి 2 3 4 5లో ఇస్తుంది అన్నమాట. అర్థమైందా? సపోజ్ యు ఆర్ ఆస్కింగ్ ఇండెక్స్ ఆఫ్ 3 స్టార్టింగ్ ఫ్రమ్ 2 ఎండింగ్ ఎట్ 4, స్టార్టింగ్ ఎట్ 2 ఎండింగ్ ఎట్ 4. ఎంత వచ్చింది ఆన్సర్, 3. వై 3, స్టార్టింగ్ ఎట్ 2 ఎండింగ్ ఎట్ 4. సో వేర్ ఐ ఫౌండ్. అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? సరే, మీకు కన్ఫ్యూజన్ లేకుండా 5 ఇద్దాం. సో 5 ఎక్కడ స్టార్ట్ అయింది, సారీ 5 ఎక్కడ ఉంది, 2 నుంచి స్టార్ట్ అయ్యి 4లో ఎండ్ అయింది. సో థర్డ్లో ఉంది. 4 ఈజ్ ఆల్వేస్ ఎక్స్క్లూజివ్, సరే, క్లియర్ నౌ? ఓకే, నెక్స్ట్ పాప్. Raises value error if it is not there. Okay, so for example index of 1 ఏమిస్తుంది, it will give you value error. ఏమంటుంది, 1 is not in the list. ఓకే, పాప్. ఇప్పుడు చెప్పండి పాప్ గురించి. Remove and return item at index, default last, raises which error, index error if the list is empty or index is out of the range. కొంచెం యూజ్ చేయండి, బ్రెయిన్ యూజ్ చేసి రాయండి, చూద్దాం. కొంచెం ఆ స్టేట్మెంట్ చదవండి ఒకసారి. రిమూవ్ అండ్ రిటర్న్.
అయిపోయిందా? Yes, sir. చెప్పండి ఏమొచ్చింది, ఏం గమనించారు? మనం ఒక ఇండెక్స్ వాల్యూ ఇస్తాం. వెరీ గుడ్. ఇండెక్స్ నెంబర్ ఇవ్వకపోతే హూ ఇస్ -1? హూ ఇస్ -1? lst డాట్ పాప్ ఏమి ఇవ్వకపోతే ఎవరు వస్తారు బయటికి? లాస్ట్ ఎలిమెంట్, బికాస్ ఇండెక్స్ ఈజ్ -1. బై డిఫాల్ట్ ఎవరిని రిటర్న్ చేస్తుంది? -1 ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సరే ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది మళ్ళీ. ఓకే, సో లిస్ట్ ఆఫ్ పాప్ ఏమొచ్చిందమ్మా నాకు? 4. ఎందుకు వచ్చింది 4? బికాస్ 4 ఈజ్ ద లాస్ట్ ఎలిమెంట్. 4 ఈజ్ ద లాస్ట్ ఎలిమెంట్. అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? 4 ఈజ్ విచ్ ఎలిమెంట్? లాస్ట్ ఎలిమెంట్. ఎస్ సార్, నేను వాల్యూ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు, నీ ఇష్టం. సో ఇఫ్ ఐ వాంట్ టు గివ్ ఏ వాల్యూ, ఇండెక్స్ వాల్యూ ఇవ్వాలి. వాట్ యూ హావ్ టు గివ్? ఇండెక్స్ వాల్యూ. సో డోంట్ గివ్ ద వాల్యూ ఆఫ్ ద ఎలిమెంట్ 0 1 2. సో ఇక్కడ 2 ఇచ్చాను. సో 2 ఏమవుతుంది? ఏం డిలీట్ అవుతుంది? 7. ఓకే, ఇక్కడ రిటర్న్ చేస్తుంది, రిమూవ్ చేస్తుంది, రిటర్న్ కూడా చేస్తుంది. సో lst అంటే నువ్వు కావాలంటే తర్వాత వాడుకోవచ్చు కూడా, దాన్ని రిమూవ్ అయిన వాల్యూని వాడుకోవచ్చు కూడా. సో లిస్ట్ ఏమైపోయింది? 5 8. అర్థమైందా? ఓకే, ఇప్పుడు లిస్ట్ ఏమవుతుంది? నౌ వాట్ ద లిస్ట్ విల్ బికమ్? 5 8 5 9 4. ఎందుకు? ఎవరు తీసేసాము? 7 తీసేసాము. అర్థమైందా? ఈజ్ ఇస్ క్లియర్? ఓకే, ఒక్క నిమిషం. యా, డన్. క్లియర్ నా? ఓకే, నెక్స్ట్ రిమూవ్. ఒక్కటి అర్థమైంది అనుకోండి, అన్నీ ఈజీగా అర్థమైపోతాయి. రిమూవ్ చెప్పండి. ఒక వాల్యూ ఇస్తాం, ఆ వాల్యూ ఫస్ట్ ఎక్కడ వస్తే అది రిమూవ్. ఎగ్జాక్ట్లీ, ఆ వాల్యూ ఎక్కడ ఫస్ట్ వస్తే, ఇందాక ఇండెక్స్తో ఆడుకున్నాము, ఇప్పుడు డైరెక్ట్ వాల్యూతో ఆడుకుంటాం. ఒకవేళ వాల్యూ లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇది ఒకసారి చదవండి. రైజెస్ ఇండెక్స్ ఎర్రర్ ఇఫ్ ద లిస్ట్ ఈజ్ ఎంటీ ఆర్ ఇండెక్స్ ఈజ్ అవుట్ ఆఫ్ రేంజ్. అంటే దాని అర్థం ఎంటీ లిస్ట్ ఉన్నా రాదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ lst డాట్ క్లియర్ అన్నా, lst డాట్ క్లియర్. ఓకే, రైట్. సో సపోజ్ ఇలా అన్నాను అనుకోండి, ఏం ఆన్సర్ వస్తుందో చెప్పండి. ఇండెక్స్ ఎర్రర్. ఎందుకు? ఫస్ట్ క్లియర్ చేసి తర్వాత పాప్ చేసి. షూరా? సరే ఆలోచించండి. You may be right also, but think once. lst dot clear dot pop. Just go back 10 minutes back. lst dot extend అన్నప్పుడు నేను ఏమన్నాను? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు lst క్లియర్ పని ఏంటి? లిస్ట్ని క్లియర్ చేయడం. రైట్, క్లియర్ చేసి ఏం చేస్తుంది? నన్ను ఇస్తుంది. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? నన్ డాట్ పాప్ అంటున్నావు. నన్ డాట్ పాప్ అవుతుందా? ఏమంటుంది? ఏమంటుంది? లిస్ట్ డాట్ పాప్ ఎవరిని రిటర్న్ చేస్తుంది? నన్ను రిటర్న్ చేస్తుంది. నన్ను మీద పాప్ని రాయగలుగుతామా? ఎందుకంటే పాప్ అనేది లిస్ట్కి సంబంధించింది, నన్నుకి సంబంధించింది కాదు. సో కాబట్టి నన్ టైప్ ఆబ్జెక్ట్ హాజ్ నో అట్రిబ్యూట్ కాల్డ్ పాప్. ఓకే, సో ఇట్లాంటి చిన్న చిన్న మనకి ఏంటంటే వచ్చేసేయాలి కామన్ సెన్స్తో. సో ఇప్పుడు ఏమంటా నేను? lst డాట్ క్లియర్ అనగానే ఏమవుతుంది? lst క్లియర్ అయిపోతుంది. సో lst క్లియర్ అయిపోయి మనకి ఏమొస్తుంది? ఇలా వస్తుంది. సో ఇప్పుడు lst డాట్ పాప్ అంటే ఏమవుతుంది? -1 పడుతుంది, కానీ -1 పడుతుంది ఎందుకంటే డిఫాల్ట్ -1 కదా. -1 పడుతుంది, కానీ -1 ఉందా ఇప్పుడు? లేదు. కాబట్టి పాప్ ఫ్రమ్ ఎంటీ లిస్ట్. పాప్ ఫ్రమ్ ఎంటీ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి పాప్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో పాప్ ఆఫ్ 14. ఇప్పుడు ఏమవుతుంది? పాప్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఉన్నాయి 6 ఎలిమెంట్స్, బట్ యూఆర్ ఆస్కింగ్ టు రిమూవ్ 14th ఎలిమెంట్. హౌ కెన్ ఐ కాంట్. రైట్, ఇప్పుడు చెప్పండి.
గో ఫర్ ఇట్. ఇక్కడ రిటర్న్ ఉందా? లేదు. ఓకే. సో రిమూవ్, ఇందాక పాప్ రిటర్న్ చేస్తుంది కాబట్టి మనకి ఎలిమెంట్ రిటర్న్ అవుతుంది, రైట్? ఓకే, ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది, రైట్? ఓకే. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే ఏమవుతుంది? LST ఏమవుతుంది? 5 తీసేసి లిస్ట్ ఏమవుతుంది? సూపర్. నౌ ఫర్ ఎగ్జాంపుల్, now tell me what will happen. 8795. Sure? పక్కా? No sir, first value may be చేసింది value చేసి. First occurrence of value. మరి ఇక్కడ రాలేదు కదా, నేను లిస్ట్ పైన డైరెక్ట్ రన్ చేస్తున్నా. ఐ డి నాట్ టేక్ LST, నో. అంటే మళ్ళీ ఈ లిస్ట్ నేను తీసేసి ప్రింట్ చేయాలా? మై క్వశ్చన్ ఈస్ వాట్ విల్ బి ది అవుట్పుట్ ఫర్ దిస్ లైన్? ది ఆన్సర్ ఈస్ నన్. వాట్ ఇస్ ది ఆన్సర్? నన్. సార్ ప్రూవ్ చేయండి. ఓకే, డైరెక్ట్ రన్ చేయొచ్చు కదా. ఇప్పుడు దీని పని ఏంటి? రిమూవ్ చేయడం, రైట్? రిమూవ్ చేసి ఎవరిని రిటర్న్ చేయాలి? నన్ను. ఇక్కడ ఏమన్నావు? రిమూవ్ అన్నావు, దాని పని రిమూవే, అది రిటర్న్ చేయదు. ఎవరిని రిటర్న్ చేయదు? ఇన్ ద సెన్స్ నన్నని రిటర్న్ చెయ్యదు. ఎవరిని రిటర్న్ చేయదు అంటే నన్నని రిటర్న్ చెయ్యదు అని అర్థం. ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ? అర్థమైందా లాజిక్? ఎస్. ఇది నేను అసైన్ చేసుకోలేదు కదా. అసైన్ చేసుకుని ఉంటే మీరు అన్నట్టు లిస్ట్లో వచ్చేది దీనిలాగా, కానీ ఇక్కడ నేను అసైన్ చేసుకోలేదే. ఎస్ అన్నా, ఐఎమ్ డూయింగ్ ది ఆపరేషన్. ఎస్, అందుకని వేరియబుల్స్లో పెట్టడం ఇంపార్టెంట్, అది చెప్తున్నాను. ఇస్ దిస్ క్లియర్? ఓకే. నౌ ఫర్ ఎగ్జాంపుల్, సి ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్ అన్నమాట. ఇక్కడే మనం స్ట్రాంగ్ అయ్యేది. దానికి ఎటు చేసినా నాకు ఆన్సర్ తెలియాలి. ఇప్పుడు ఇది ఎగ్జామ్లో ఇస్తే మీరు ఏం చేసేవాళ్ళు? నాకు రిమూవ్ వచ్చు, కానీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు. సో రిమూవ్ అంటే రిమూవ్ ఆఫ్ 5 అంటే 8794, ఎస్ కరెక్ట్ అని చెప్పి రూమ్లోకి వెళ్ళి బయటకు వస్తాం. కానీ అక్కడ ఆన్సర్ ఏముంటుంది? నన్ను ఉంటుంది. నన్ను ఎందుకు వస్తుంది? సార్ మాకు చెప్పలేదు. నన్ను ఎందుకు వస్తుంది? చెప్పలేదు సార్ అంటారు, కానీ నేను చెప్పాను, అది మీకు గుర్తురాదు అప్పుడు, అది వేరే విషయం. ఎందుకు వచ్చింది నన్ను? బికాజ్ ఎవ్రీ ఫంక్షన్ విల్ రిటర్న్ నన్ బై డిఫాల్ట్. సో దిస్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో రిటర్నింగ్ నన్ బై డిఫాల్ట్. అర్థమైందా లాజిక్? ఒకవేళ అసైన్ చేస్తే లిస్ట్ని అసైన్ చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా మనకి ఆన్సర్ అనేది లిస్ట్లో చూపిస్తున్నాం. ఆన్సర్ అనేది ఎక్కడ చూపిస్తున్నాం? మళ్ళీ ఇక్కడ ప్రింట్ పెట్టావనుకో మళ్ళీ నన్నే. అర్థమైందా పాయింట్? ఓకే. నౌ సపోజ్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ 6, సో లిస్ట్ రిమూవ్ ఆఫ్ 6 అన్నాను అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఏమొస్తుంది? వాల్యూ ఎర్రర్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఎర్రర్? వాల్యూ ఎర్రర్ ఏమవుతుంది? అర్థమైందమ్మా? గాట్ ఇట్? క్లియర్ ఆర్ నాట్? ఓకే. రివర్స్ ఏం చేసింది? రివర్సెస్ ద లిస్ట్. సింపుల్గా లిస్ట్ని రివర్స్ చేసి పడేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ సేయింగ్ రివర్స్. సో రివర్స్ అనగానే నాకు లిస్ట్ ఏమైపోతుంది? ద లిస్ట్ విల్ బికమ్ కంప్లీట్లీ రివర్స్డ్. గాట్ ఇట్? అర్థమైందా? ఓకే. ఫైనల్గా we will look at sort. ఓకే. సో సార్ట్
చాలా ఉన్నాయి ఇక్కడ. సార్ట్ కీ ఈజ్ ఈక్వల్ టు నన్, రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. ఓకే, సో ఇదంతా మీకు అవసరం లేదు. రైట్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది లిస్ట్, రైట్. ఇక్కడ నేను సార్ట్ అన్నాను అనుకోండి, రైట్. దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయా లేవా? ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఏం ఆర్గ్యుమెంట్స్? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. వాట్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ దే? డిఫాల్ట్. ఏంటది? కీ నన్, రివర్స్ ఫాల్స్. ఫైన్. ఏం జరిగింది? ఎందుకు? బికాస్ సార్ట్ అన్నాం కాబట్టి. ఫైన్, సూపర్. ఇప్పుడు సెకండ్ ఇది యూజ్ చేద్దాం. ఫస్ట్ రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు డిఫాల్ట్ పారామీటర్స్ కాబట్టి let us use the position like this. Now okay, now tell me what happened. Default కాబట్టి ascending order. So దాన్ని ఏం చేంజ్ చేయొచ్చు ఇప్పుడు నేను? There are only two options. Boolean కదా, బూలియన్ అంటే రెండే ఆప్షన్స్. ఏంటవి? సో ట్రూ. ఇప్పుడు ట్రూ అంటే ఏమవుతుంది? వెరీ గుడ్, కామన్ సెన్స్ అంతే. సో రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటే ఏమైంది? ఇట్ ఈస్ గివింగ్ యూ విచ్ ఆర్డర్? డిసెండింగ్ ఆర్డర్. వెరీ గుడ్. అయితే కీ ఒకటి ఉంది. ఈ కీ ఏంటి సార్? కీలో మన ఓన్ ఆర్డరింగ్ రాసుకోవచ్చు అనమాట. కీలో ఏం రాసుకోవచ్చు? మన ఓన్ ఆర్డరింగ్ రాసుకోవచ్చు. ఓకే, కీ ఈజ్ నథింగ్ బట్ ఏ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. కీ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఏ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ that orders the sort. That orders the sort. Sort ni order cheyadam. ఒక చిన్న మంచి ఎగ్జాంపుల్ ఉంది. సపోజ్ ఐ హ్యావ్ సమ్ సిటీ నేమ్స్. సో సిటీ నేమ్స్ వచ్చేసి సంథింగ్ లైక్ ఢిల్లీ, బాయ్స్ ఫేవరెట్ గోవా, గర్ల్స్ ఫేవరెట్ రాయలేము ఎందుకంటే అన్నీ ఇష్టమే వాళ్ళకి. సో సరే, మీకు చెప్పండి ఏమన్నా ఉంటే. హైదరాబాదా? సరే, ఓకే, హైదరాబాద్. రైట్. సో నా ఇప్పుడు నేను ఏంటంటే దీని ఆర్డర్ ప్రకారం, అంటే గోవా 3, ఢిల్లీ 5, హైదరాబాద్ మోర్ దెన్ దట్, ఆ ఆర్డర్లో పెట్టాలి. ఎస్, ఓకే. నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిటీ నేమ్ ఒక లిస్ట్. దీన్ని ఆర్డర్ పెట్టాలి. ఫస్ట్ గోవా రావాలి, తర్వాత ఢిల్లీ రావాలి, తర్వాత హైదరాబాద్ రావాలి, అకార్డింగ్ టు ద లెంత్ ఆఫ్ దేర్ క్యారెక్టర్స్. ఇప్పుడు అది ఎక్కడ లేదు నాకు, కాబట్టి నేను డిఫైన్ చేయాలి దాన్ని. ఓకే, సో డిఎఫ్ కీ ఆర్డర్. ఓకే, నా ఓన్ ఫంక్షన్. సో ఇక్కడ ఒక ఎస్ అనేది తీసుకుంటాం. రిటర్న్ ఎస్. ఓకే, లెన్ ఆఫ్ ఎస్. రిటర్న్ లెన్ ఆఫ్ ఎస్. కీ ఆర్డర్ ఆఫ్ ఎస్, రిటర్న్ లెన్ ఆఫ్ ఎస్. రైట్. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే సిటీ నేమ్ డాట్ సార్ట్. నా కీ ఏంటి ఇక్కడ? కీ ఆర్డర్. రైట్. ఓకే, ఫస్ట్ యూ రన్ దిస్. key is equal to key order. సో ఇప్పుడు సిటీ నేమ్ ఏమైపోతుంది? సో సిటీ నేమ్ బికమ్స్, వచ్చేసిందా? గోవా, ఢిల్లీ, హైదరాబాద్. డన్. ఎస్. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ ఎగ్జాక్ట్గా? ఓకే, చూడండి. సిటీ నేమ్ డాట్ సార్ట్ కీ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్. సో సిటీ నేమ్లో ఒక్కొక్కటి ఇక్కడికి వెళ్తుంది అనమాట. దేంట్లోకి? కీ ఆర్డర్లోకి వెళ్ళి ఏమవుతుంది? ఫస్ట్ ఢిల్లీ వెళ్ళింది. ఢిల్లీ ఏం రిటర్న్ చేసింది? 5 రిటర్న్ చేసింది. ఓకే, 5 తర్వాత. ఓకే, సో లిటరల్గా సంథింగ్ లైక్ దిస్. సో 5, మళ్ళీ నెక్స్ట్ ఎవరు వెళ్ళారు?
గోవా వెళ్ళింది 3, హైదరాబాద్ 10, 9, 9 హైదరాబాద్ 9. ఓకే 5, 3, 9. ఇప్పుడు షార్ట్ ఆఫ్ 5, 3, 9 పెడితే ఏమవుతుంది? ఫస్ట్ 3 వస్తుంది, తర్వాత 5 వస్తుంది, తర్వాత 9 వస్తుంది. ఓకే రివర్స్లో రావాలి అంటే ఆహా, నాకు అవుట్పుట్ కాదు కావాల్సింది, నాకు ప్రోగ్రామ్ కావాలి. రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే మళ్ళీ ఒకసారి ఇది రన్ చేయండి. సో మళ్ళీ ఒకసారి ఇది రన్ చేయండి. నౌ టెల్ మీ వాట్ హ్యాపెండ్. హైదరాబాద్, ఢిల్లీ. ఒకవేళ సేమ్ లెంత్ ఉందనుకోండి, ఇట్ విల్ టేక్ ద ఆల్ఫాబెటిక్ ఆర్డర్. హైదరాబాద్ సంథింగ్ లైక్ ఇంకొక 9 ఉంది, అది కూడా స్టార్ట్ అవుతుంది హెచ్తోనే అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ తీసుకోండి. ఫస్ట్ హెచ్ మ్యాచింగ్, తర్వాత వై అట్లా. ఈజ్ ద క్లియర్? అర్థమైందా? సో ఇది సార్ట్ మెథడ్ అన్నమాట, రైట్? సో ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? లిస్ట్. చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా యూస్ఫుల్ కూడా. ఎస్, రైట్. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. No one attended online.